ఆయన జీవితంలో ఆనందకరమైన ఘట్టాన్ని చెప్పండి అమ్మా, దయచేసి కాగితం మీద రాయండి. ఎవరికైనా నేను సవాలు చేస్తున్నా. శ్రీకృష్ణుడి జీవితంలో ఆనందదాయకమైన ఘట్టంలోనే 10 రాయండి. మీరు 1 కాదు 10 లేవండి. 2, 3 మించి మీకు దొరకవండి. విషాద ఘట్టాలు రాయండి అమ్మా, నేను చెబుతున్నా 25 దొరుకుతాయి. 25. అది శ్రీకృష్ణుడి జీవితం. పుట్టింది జరసాల్లోన, పుట్టిందో తల్లిక, పెంచిందో తల్లె, పుట్టిందో తండ్రిక, పెంచింది ఇంకో తండ్రే. అందులో పెంచిన తండ్రికేమో వీడు తన బిడ్డ కాదని తెలుసా, ఆ తల్లికేమో తెలియదా? ఏమి జీవితాలు? అవునడానికి లేదు, కాదనడానికి లేదు. నిజం ఒకటికి తెలుసు, నిజం ఇంకోళ్ళకి తెలియదు. కానీ పెరిగాడు మహానుభావుడు. పుట్టగానే చంపేస్తాననే మేనమావ. మనం ఎంత అదృష్టవంతులు ఉండే అటువంటి మేనమావలు మనకు లేదు. పుట్టని చంపేస్తాననే మేనమావ కత్తెట్టు కూర్చున్నాడు ఆ జైలు దగ్గరే. అదే ఆ శ్రీకృష్ణుడి జీవితం. అవతార పురుషుడు అంటున్నారు కదా. మరి ఇంతకాలం యుద్ధానికి తట్టుకున్నవాడు ఈ బొట్టనవేలు మీద పడుకున్న బాణానికి వెళ్ళిపోవాలా? తెలుసు వాలివత ఫలం అనుభవించక